యుద్ధంలో జరుగుతున్న పరిణామాలని మీకు వన్ బై వన్ చెప్తాను. వాటికి అర్థాలు జాగ్రత్తగా కలిపితే అంటే ఆ లీడ్స్ని ఒకదాంతో ఒకటి అన్వయిస్తే ఏమి అర్థం వస్తుందో చూద్దాం. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, లేకుంటే మిమ్మల్ని ఉద్రేకానికి గురి చేయాలని కాదు. వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించి ఒక పాసిబిలిటీ ఉంటుంది కదా అని ముందు జాగ్రత్తలో ఉండటం మంచిది కదా. ఇవాళ సాయంత్రం మనకు వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమెరికా దివాలా తీసిందని, $40 ట్రిలియన్ అప్పులు ఉన్నాయని, వాటికి కనీసం ఇంట్రెస్ట్ పే చేయలేని దుస్థితిలో అమెరికా ఉందని. ఇది ఒకటి. కువైట్ వాళ్ళ ప్రజలకి మనకి అనుయుద్ధం రావడానికి అవకాశం ఉంది, ప్రజలంతా కూడా దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ముందుగా ప్రిపేర్ అయి ఉండండి అని ఒక వార్నింగ్ ఇచ్చింది. 2. మూడోది వచ్చేప్పటికి మన ప్రధానమంత్రి కూడా నిన్న రాజ్యసభలో ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేదు, కరోనా పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఎలాగుందో అలాంటి స్థితిలో మనం ఉండటానికి నేర్చుకోవాలి, దీనికోసం అప్పట్లో ఎలాగ 9 కమిటీలు వేశానో అలాగ కమిటీలు వేస్తున్నాను, సాధ్యమైనంతవరకు ప్రజలకి ఎటువంటి కష్టం జరగకుండా వారి యొక్క జీవితాన్ని సజావుగా జరుపుకోవడానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, ఆలోచన చేస్తున్నాం. ఫైన్. ఈ 3 ఇలాగ తీసుకుంటే ట్రంప్ ఏమంటున్నాడు? ట్రంప్ ఆల్మోస్ట్ పిచ్చివాడు అయిపోయాడు. కారణం ఏంటంటే తన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా నువ్వు ఇప్పుడు యుద్ధం ఆపద్దు ఇరాన్ మీద, ఇరాన్ని పూర్తిగా నాశనం చెయ్యి, లేకుంటే అది మళ్ళీ మా మీద రివెంజ్ తీసుకుంటుంది అని, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, అంత డబ్బు నేను ఇస్తాను అంటున్నాడు. కేవలం ఇది మనం ఒకటి ఇగ్నోర్ చేస్తున్నాం. ఎంతసేపు ఇరాను మన అమెరికా యుద్ధాన్ని చూస్తున్నాం, కానీ ఈ సందట్లో సడేమియా అంటూ తన పబ్బం గడిపేసుకుంటున్నటువంటి మన ఇజ్రాయెల్ని పెద్ద పట్టించుకోవట్లా. వాళ్ళు చక్కగా మీరు కొట్టుకుంటూ ఉండండి, నా పని నేను చేసుకుంటానని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ వాళ్ళకి ఎవరో టార్గెట్స్ ముందు నుంచి నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ టార్గెట్ పర్సన్స్ని టక లేపేస్తున్నారు. నిన్న కూడా వాళ్ళు కూడా ఒక అతను లేపారు. అతనంటే హర్మస్ మీద షిప్ మీద దాడి, అది బంధించిన, అది దాని మీద బాంబులు పెట్టడానికి కావాల్సిన అన్నిటికీ రచన చేసేట అతను లేపేశారు. ఇంకా ఒక ఇద్దరు మాత్రం భిక్ష పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళిద్దరు నెగోషియేషన్స్ కావాలంట అక్కడ ఈ స్పీకర్ ఒక ఆయన, ఇంకో అతను. ఇలాగ వాళ్ళ పని చక్కగా సులువుగా చాప కింద నీరులాగా ఇజ్రాయెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నది. మనందరికేమో దృష్టి అంతా కూడా అమెరికా ఇరాన్ యుద్ధం. ఇజ్రాయెల్ ఏం చేస్తున్నది, దాని మాట ఏంటి తెలియట్లా. ఇజ్రాయెల్ అన్ని దేశాలు కూడా ఒక వారంలో గడిచిపోయేమో, యుద్ధం అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది అంటున్నా సరే, ఇరాన్ మాత్రం ఇంకా 3 వారాల పాటు యుద్ధం కొనసాగుతుంది. సో మేము సిద్ధంగా ఉన్నాము, మేము ఆపము, అమెరికా ఆపితే ఆపుకొని మాకు అనవసరం అనే ధీమాలో ఇజ్రాయెల్ ఉంది. ఎందుకంటే దే ఆర్ వెరీ వెరీ కమిటెడ్ పీపుల్. వాళ్ళు ఏం చెప్తారో, ఏం నిర్ణయించుకుంటారో, ఎలా పథకం వేస్తారో ఆ పథకాన్ని తూచా తప్పకుండా పాటించి వారి యొక్క దేశాన్ని సమగ్రతని కాపాడుకొని ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే టెల్ అవీవ్ మొదలైన ప్రదేశాల్లో ఇరాన్ చేసిన దాడికి అక్కడ ప్రజల్లో ఒక రకమైన భయం, ఆందోళన వచ్చేసింది. ఇది ఇజ్రాయెల్ వెన్నెముకలో దెబ్బ కొట్టినట్టు అయింది. మరి ఇలాంటి పరిస్థితి ఇంతకాలం ఎప్పుడూ జరగలేదు. ఆఖరికి రష్యా కూడా తన 300 మంది సైంటిస్టులని ఆ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళిపోయింది. అంటే రష్యా కూడా భయపడుతున్నది ఏదైనా అణుయుద్ధం రావడానికి అవకాశం. అణుయుద్ధం అంటే డైరెక్ట్గా అణుబాంబులు వేస్తారని కాదు, హిరోషిమా నాగసాకి లాగా. ఇప్పుడు చాలా దేశాల్లో ఈ ఆటమిక్ దీని ద్వారా చాలా విద్యుత్ ప్లాంట్లను నడుపుతున్నారు. ఎక్కడ ఏ ప్లాంట్ని దెబ్బ కొట్టినా సరే ఒక అణుబాంబులాగా పేలుతుంది. ఆ పేలిన సమయంలో దాని యొక్క దుష్పరిణామాలన్నీ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వస్తాయి. ఇది ఒక చిట్కా. ఎందుకంటే ఇది ఇక్కడ కొట్టినప్పుడు
ఇజ్రాయెల్కి సమస్య లేదు, ఎందుకంటే 1500 కిలోమీటర్ దూరంలో ఉంది ఇజ్రాయెల్ ఈ ప్రాంతం నుంచి. దెబ్బతినేవేవి కువైట్ కానీ, పక్కన జోర్డాన్ కానీ, లేకుంటే ఈ దుబాయ్ కానీ, ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా 7-8 ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దెబ్బతినేస్తాయి. ఎంత దెబ్బతింటాయంటే కనీసం ఇంకో 30-40 సంవత్సరాల పాటు ఎవరు అక్కడ మొక్క కూడా వేయటానికి వీలు లేదు, అక్కడ ఎవరు ఉండటానికి కూడా ఆస్కారం లేని విధంగా. అణుబాంబు వేయట్లా, గుర్తుపెట్టుకోండి, నేను భయపడుతున్నామో అనుకుంటారు మీరు. నేను అది చెప్పట్లేదు, అణుబాంబు వెయ్యరు. 1-2 సార్లు చెప్తున్నా, అణుబాంబు వెయ్యరు. కానీ ఈ అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి చూసారా, వాటి మీద కొడతారు, అవి దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్నప్పుడు వాటి యొక్క ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ విస్తరిస్తాయి. మరి దీంతో పాటు ఎవరెవరికి ఎఫెక్ట్ ఉంటుంటే మన భారతదేశానికి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు, ఒక 1-3% వరకు. అది కూడా రేగిస్తాను అటుపక్క ఆ ప్రాంతాల్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కావాల్సిన చర్యలుగా ముందే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు నేను భావిస్తున్నాను. ఎందుకంటే మోడీ గారు చాలా మర్మగర్భంగా మాట్లాడతాడు, వార్నింగ్ ఇస్తున్నట్టే ఉంటాడు. ఆ వార్నింగ్ లోపల తనకు ఉన్న ఎందుకంటే మన హృదయంలో ఏముంటే అదే నోటి ద్వారా మాట్లాడతాం. మన హృదయంలో భయం ఉందనుకునే ఆ భయం మాటలే వస్తాయి. మరి మోడీ కూడా ఇలాంటి సంఘటన ఏదో జరుగుతుంది అన్న సంగతి ఆయన తెలుసు, కానీ చెప్తే పబ్లిక్ ప్యానిక్ అయిపోతాయి. ఇప్పుడు పెట్రోల్ లేదంటేనే జనాలు రాత్రి పగలు కూర్చొని నానా యాగి చేస్తుంటే ఇలాంటి విషయం చెప్పానుకోండి, ఇప్పటి నుంచి హత్యలు, ఆత్మహత్యలు, లూటీలు మొదలవుతాయి కదా, ఆ సంగతి ఆయన తెలీదా? మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. మోడీ గారి యొక్క తను చెప్పిన మాటను జాగ్రత్తగా వింటూ అంతా కూడా వాళ్ళు మంచి ఆరోగ్యకరంగా ఉండటానికి. ఎందుకంటే మన దేశంలో మనకి ఏ కరువు రాకుండా చూసుకునే ప్రభుత్వం ఉంది. ఇలా అని చెప్పి మన లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కూడా నేను 2-3 వీడియోలు చూశాను. ఒక్కొక్కటి ఇంట్లో ఎన్ని రకాల వస్తువులు దాచేసుకున్నాయంటే పప్పులు, ఉప్పులు, ఇంక ఏమి అంటే అది పెద్ద షాపులకు తయారైపోయింది. అలా తను చేయటం వల్ల ఏమవుతుందంటే నిజంగా కావాల్సిన వాళ్ళు దొరకవు, బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి ఆస్కారం తీసుకుంటారు ఈ వ్యాపారస్తులు. అలాంటివి చేయకండి. సర్వం అందరం బతకాలి, అందరిలో మనం ఉండాలి, అలాగ ఉండాలి మన కాన్సెప్ట్. అంతేగాని మన ఒక్క బతకాలి, ఇంకా మిగతా వాళ్ళు పోయినా పర్వాలేదు, వాళ్ళు లేకపోయినా పర్వాలేదు అనుకోండి. నేను ఇంకోటి మీకు చెప్పిన ఇంకొక ఇన్సూరెన్స్ నేను ఇస్తున్నా. ఇది అన్ని అడ్వర్టైజ్మెంట్లా కాదు. ఇది మీ దగ్గర ఏమైనా ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా లేకుంటే మీరు కొద్దిగా ఇవ్వండి, పర్వాలేదు. అది మీకు ఇన్సూరెన్స్ పాలసీ. మీరు వాళ్ళు ఇచ్చారనుకోండి 5 రూపాయలు, ఆ 5 రూపాయలకి 5,000 రూపాయలు మీకు ప్రకృతి ఇస్తుంది. మీరు దేవుడు అంటలా. మళ్ళీ దేవుడు అంటే ఆ దేవుడు ఈ దేవుడు అంటారు, అది సమస్య, అది నాకు సమస్య కాదు. ప్రకృతి విల్ రీపే యూ బ్యాక్. అది ఎప్పుడూ అప్పు ఉంచుకోదు. మీకు కావాల్సి మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుని ఇసిరేయండి, 5 నిమిషాల్లో మీరు చెప్పు వెనక్కి కొట్టుకురాదా, ట్రై చేయండి. అలాగే మనం జీవితంలో చేసే ప్రతి మేలుకి దాని ప్రతిఫలం పొందుకుంటాం. అలాగే ప్రతి ఒక్క చెడ పని కూడా ప్రతిఫలం పోగొట్టుకుంటాం. జాగ్రత్తగా ఉండండి, హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి. జరుగుతున్న విషయాల్ని మాత్రం మనలో ఉంచుకొని జాగ్రత్తగా మసలండి. అదే మనకి మోడీ చెప్తున్నాడు. అణు యుద్ధం వస్తుందా అంటే అది ఇంకో వేలో రావచ్చు, ఎలాగని రావచ్చు, కానీ బాంబులు పడవు. సీయూబీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగడ్డ TV9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మనకండి. బాయ్.